తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఈ ఉమెన్స్ డే స్పెషల్ గా గెస్ట్ ఎవరనంటే కన్సీవ్ అయినాక కూడా మీరు అసలు ఆగకుండా ట్రైనింగ్ కోసం వెళ్ళేసి వచ్చారు. ఆ బాండింగ్ చాలా మిస్ అయిపోయి ఉంటారు కదా, ఆ ఎమోషన్ ని. బేబీని వదిలి వెళ్ళడం అనేది అది చాలా ఎమోషనల్ పార్టే. చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే ఏ కేసు అయినా కానీ ఒకరు నిజం చెప్తురా అబద్ధం చెప్తున్నా అని. ప్రస్తుతం లేటెస్ట్ ఉన్న కేసెస్ అయితే సైబర్ క్రైమ్స్ అని చెప్పొచ్చు. నేను సైబర్ క్రైమ్ కేసెస్ చాలా అవుతున్నాయి. హోమ్ లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు, కానీ బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయి అందరివి. బయటికి రావాలి అని అంటే నేను ఒక్కటే చెప్తా, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకొని నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే. చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినందుకు చాలా ఎమోషన్స్, చాలా అన్ని క్యారీ చేసుకొని వచ్చారు. నార్మల్గా నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే నా కాలేజ్ ఫీజు కూడా నాకు ఒక పర్సన్ ఎవరో పే చేయడం వల్ల నేను చదువుకొని నేను డిగ్రీ అనేది సాధించి తర్వాత జాబ్ అనేది చేశాను. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యాప్స్ గురించి చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఫేక్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, యాప్ డౌన్లోడ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు జనాలకి ఎంత మోసపోతున్నారు అనే ఒక అవేర్నెస్ ఉంటే కనుక అది కరెక్టా కాదా అని తెలుసుకొని ప్రమోట్ చేయాలి. సో అదే చెప్తున్నప్పుడు ఆన్లైన్లో నువ్వు ప్రతిది ఏది చూసినా కానీ 1-2 సార్లు అనేది ఆలోచించే స్టెప్ తీసుకోవాలి. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ ఉమెన్స్ డే స్పెషల్ గా ఒక డిపార్ట్మెంట్ నుంచి, డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్న గారికి చాలా మందికి పొలిటికల్ అయినా కానీ ఏ పర్సన్ కైనా కానీ ఒక భయం అనేది ఉంటుంది. సో ఇవాళ మన దగ్గర హెడ్ కానిస్టేబుల్ వచ్చేసారు. సో నమస్తే దీనా గారు. హలో అండి. హాయ్ కీర్తి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. మొత్తానికైతే డిపార్ట్మెంట్ లో చూసుకుంటే ఇప్పటిదాకా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. సో మీరు బాగా చూసి అంటే ఏ కేసు అయినా కానీ ఒకరు నిజం చెప్తురా అబద్ధం చెప్తున్నా అని ఈజీగా తెలిసిపోతుంటది. అప్పుడు మీకేమనిపిస్తుంటది? కేసెస్ని బట్టి నిజమా అబద్ధమా అని అయితే ఈజీగా అనలైజ్ చేయగలుగుతాము. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేస్తాము అని చెప్పేసి మా డెసిషన్ అనేది అక్కడ ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఉన్న కేసెస్ గురించి అన్నారు కాబట్టి ప్రస్తుతం లేటెస్ట్ ఉన్న కేసెస్ అయితే సైబర్ క్రైమ్స్ అని చెప్పొచ్చు నేను. సో సైబర్ క్రైమ్ కేసెస్ చాలా అవుతున్నాయి, దానిలో చాలా విక్టిమ్స్ అనేది సఫర్ అవుతున్నారు. సో ఆ విషయం అయితే జనాలకి తెలియాలి, అవేర్నెస్ రావాలి. సైబర్ అఫెన్స్కి ఎలా గురవుతున్నారు, దాని గురించి మరి ఎలా దాన్ని నివారించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము, ఆ ప్రయత్నంలో ఉన్నాము. అవును. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆన్లైన్లో యాప్స్, బెట్టింగ్స్ అని ఇలాంటివన్నీ చాలా మోసపోతూ కేసు దాకా వెళ్తున్నారు. వాళ్ళకంటూ రిటర్న్ బ్యాక్ అమౌంట్ వచ్చేది అవకాశం అసలు లేదు కదా? లేదు అని చెప్పేసి చెప్పను. ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళు జరిగిన అఫెన్స్ జరిగిన వెంటనే వాళ్ళు కంప్లైంట్ చేస్తే కనుక మా సైబర్ టీం వాళ్ళం ఏం చేస్తాము అంటే ఆ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, సో ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వెంటనే తీసుకొని బ్యాంక్ వాళ్ళకి మా ఎండ్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. ప్లీజ్ ఇమీడియట్గా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది, దాన్ని హోల్డ్ చేయండి అని చెప్పేసి. అలా హోల్డ్ అవుతే కనుక ఆ హోల్డ్ అయిన అమౌంట్ని త్రూ కోర్ట్ డైరెక్షన్తోనే రీఫండ్ అయితే ఇప్పిస్తున్నాము. అండ్ రాదు అనే మాట లేదు, హోల్డ్ అయిందంటే ఖచ్చితంగా వస్తుంది. హోల్డ్ కాని అమౌంట్ ఒకవేళ ఫ్రాడ్స్టర్ కనుక ఇమీడియట్గా విత్డ్రా చేసేసుకున్నాడు అనే కేసెస్లో మాత్రం ఫ్రాడ్స్టర్ని వెతికి తీసుకొని వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కి చేస్తాం. ఓకే. ఇప్పుడు బాయ్ గర్ల్ ఈక్వల్ అని అంటున్నారు. అంటే ఈక్వల్ మీన్స్ ఎలా అంటే ప్రతి వర్క్ గర్ల్ చేస్తుంది, బాయ్ చేస్తున్నారు. అంటే బాయ్ చేసేది గర్ల్ కూడా చేస్తుంది వర్క్, కానీ రెస్పెక్ట్ వచ్చేసరికి వాళ్ళకి వాల్యూ వచ్చేసరికి చాలా తక్కువలో ఉంటుంది. ఎందుకని? ఉమెన్కి రెస్పెక్ట్ అని చెప్పేసి అని అంటున్నారు కదా. అంటే ఉమెన్కి రెస్పెక్ట్ అనేది ప్రస్తుతం అయితే చాలా కోణాలలో పెరిగింది, అంటే ఈక్వల్గానే చూస్తున్నారు. కాకపోతే ఆనాటి నుంచి ఉంటున్న ఏదైతే ఉందో అబ్బాయి అంటే కొంచెం ఆ ఇంపార్టెన్స్, ఉమెన్కి ఉన్న ఇంపార్టెన్స్ ప్రకారము అది అలాగే వస్తూ ఉంది. కాబట్టి
డిఫరెన్స్ అనేది ఇంకా చూస్తున్నారు. కాకపోతే నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో మెన్కి ఈక్వల్గా ఉమెన్ ఉంటున్నారు. అండ్ ఆ విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేసి చేయనట్టు ఉంటాను, ఎందుకంటే సేమ్ ఉమెన్కి కూడా అలాగే జరుగుతుంది కాబట్టి. కొన్ని కేసెస్లో అంటే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, ఇయ్యని వాళ్ళకి ఇంకా అవగాహన లేదు. అంటే ఉమెన్ ఎంతవరకు చేస్తుంది అనే దానిలో అయితే ఆల్రెడీ మనం కొన్ని సిచ్యువేషన్స్లో ప్రూవ్ అయింది, చూసాము. ఇంకా ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళకి అవగాహన లేదు అని చెప్పేసి అంటారు నేను. ఓకే, మొత్తానికైతే ఈక్వల్ రెస్పెక్ట్ అనేది మనకి పురాతనం నుంచి ఉంది కాబట్టి అలా డిగ్రేడ్ అవుతుందని మీరు అంటారా? ఈక్వల్ రెస్పెక్ట్ పురాతనంలో ఉంది అని చెప్పేసి నేను అనట్లేదు. ఈ పురాతనంలో అని అంటే అప్పటి కాలంలో అయితే మెన్నికే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అమ్మాయి అంటే ఇంట్లోనే కూర్చోవాలి, అమ్మాయి ఇంటికే పరిమితం, అబ్బాయి అనేవాడు బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తే దాన్ని బట్టి పిల్లల్ని పోషించుకొని భార్య ఇంట్లో ఉండాలి అనే ఒక సినారియో ఉండేది. కాకపోతే లేటెస్ట్గా మనకి రాను రాను ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చామో, టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో, సిచ్యువేషన్స్ అన్నీ ఎలా మనం చేంజెస్ చూస్తున్నామో, ఈవెన్ జెండర్లో కూడా మెన్ అండ్ ఉమెన్కి కూడా అదే సిచ్యువేషన్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. సో కంపారిటివ్లీ మెన్ అనేది మెన్కి ఉమెన్ కూడా ఈక్వల్గా ఉంటున్నారు అని చెప్పేసి అయితే చెప్పగలుగుతాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్ తను ఇంట్లో చూసుకోవాలి, ఆఫీస్లో చూసుకోవాలి, మరి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ అన్నీ ఉంటాయి కదా. వర్కింగ్ ఉమెన్ వాళ్ళు అనే కన్నా ముందు ఫస్ట్ నా పర్సనల్గా నేను మాట్లాడితే కనుక వర్కింగ్ ఉమెన్కి ఇంపార్టెన్స్ అనేది చాలా ఇవ్వాలి. అంటే బేసిక్గా అనుకుంటారు అదే వర్క్ చేసి వస్తున్నారు ఇంట్లో చేస్తున్నారు అని అంటే, ఒక హౌస్ వైఫ్ని అడగండి తనకున్న రెస్పాన్సిబిలిటీస్, తనకున్న బాధ్యత ఎంతవరకు చేస్తుంది అనేది. ఒక వర్కింగ్ ఉమెన్ ఓన్లీ వర్క్ చేసే వాళ్ళని అడగండి బాధ్యత అని. కానీ యాజ్ ఏ మ్యారీడ్ ఉమెన్ అని చెప్పేసి అనాలి ఇక్కడ. అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా కష్టపడుతున్నారు. సో వర్క్ లైఫ్ని ఇంట్లో లైఫ్ని రెండు మేనేజ్ చేస్తున్నారు అని అంటే కనుక అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. రీసెంట్గా చూస్తే కనుక అంటే మాకున్న సైబర్ క్రైమ్స్ అని చెప్పాను కదా, సో అందులో ఉన్న వర్క్ కారణంగా కొంచెం మాకు టైమింగ్స్లో కానీ అలా ఇలా అని చెప్పేసి చాలా చేంజెస్ అనేది చూస్తున్నాం అనమాట. అంటే ఎంత అఫెన్సెస్, ఎంత క్రైమ్ అనేది పెరుగుతూ ఉంటే మాకు వర్క్ ప్రెషర్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో నేను ఇంటికి లేట్ రావడం కానీ, లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ ఇంట్లో కొంచెం ఎక్కువ చూసుకోలేకపోవడం, ఫైనల్గా నేనే చూసుకోవాలి, కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది వర్క్లో అవుతూ ఉంటుంది కదా. అలా అయినప్పుడు నేను ఇంకా నేను నా సిచ్యువేషన్ ఎలా ఉన్నదని అంటే, అసలు ఈ లైఫ్ ఎందుకు, ఉమెన్ యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా అసలు ఈ లైఫ్ ఏంటి అని చెప్పి ఒక ట్రామాలోకి వెళ్ళిపోయా. అట్లీ 1-2 days అంటే ఇంటికి వచ్చేసరికి హస్బెండ్ అంటాడు, ఏం చేస్తున్నావు, ఇంట్లో ఏం పట్టించుకుంటున్నావు, డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నావు, ఏం చూస్తున్నావు అని చెప్పేసి అని అంటారు. వర్క్ దగ్గర అంటారు మీరు వర్కింగ్ అనేది ఇంకా టైం పెంచుకోవాలి, ఇంకా చెయ్యాలి అని చెప్పేసి అని అంటారు. ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక ఉమెన్ అనేది ఉంటుంది. ఆ ఉమెన్కి దయచేసి ఒక అర్థం చేసుకుంటే పర్సన్స్ వాళ్ళ చుట్టూ ఉంటేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. లేదు అని అంటే యాజ్ ఒక పోలీస్ నేను బాగా లోకం గురించి అవగాహన ఉంది, బయట సిచ్యువేషన్స్ అవగాహన ఉండి కూడా ఒక సర్టెన్ సిచ్యువేషన్లో అసలు ఈ లైఫ్ ఏంటి నాకు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను అని అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ మనల్ని అర్థం చేసుకునే పర్సన్స్ని బట్టి, అండ్ అది మనం ఇంకా చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను అట్లా మా హస్బెండ్కి అక్కడ సిచ్యువేషన్ని కన్వే చేయడం బట్టి, అర్థం చేయించడం బట్టి తను అర్థం చేసుకొని తను పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే అప్పుడు నాకు కొంచెం అనిపించింది, అరే అవును కదా ఈయన అర్థం చేసుకున్నాడు నన్ను చాలు అని చెప్పేసి అనిపించింది. ఈవెన్ వర్క్ లైఫ్లో కూడా సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఇంట్లోది వర్క్కి ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసాము అని అంటే కనుక అక్కడ ఇంకా మనం కొలాప్స్ అవుతున్నట్టే. సో ఎక్కడిదక్కడ హ్యాండిల్ చేస్తూ ఉండడమే వర్కింగ్ ఉమెన్ ఒక లైఫ్. ఓకే, చాలా బాగా చెప్పారు అక్క. ఇంకొకటి ఏంటంటే మీ వెల్కమ్ అంటే మీరు మీ హస్బెండ్ గారు మీకు ట్రీట్ చేసి వెల్కమ్ది, ఆ తర్వాత ఎలా ఉంది లైఫ్? వెల్కమ్ తర్వాత లైఫ్ అంటే బాగా వైరల్ అయింది కదా. వైరల్ అయింది, చాలా మంది గుర్తుపడుతున్నారు. అండ్ ఒక చిన్న చెప్పాలంటే రీసెంట్గా మాకు హైదరాబాద్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ అనేది అయిందనమాట. అంటే పోలీస్ వాళ్ళే ఒక ఎలక్షన్స్ లాగా జరిగింది. సో నేను యాజ్ ఎ నార్మల్ పర్సన్ అంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను అని అంటే యాజ్ ఎ ఉమెన్ ఆఫీసర్గా అందరికీ
అయితే తెలిసి ఉండను, కంప్లీట్ సిటీ పోలీస్కి అయితే తెలియను, నా పోలీస్ స్టేషన్ పరిమితంలో ఉన్న వాళ్ళకే తెలియగలుగుతాను. సో నేను ఇది ట్రై చేద్దాం కదా ఒకసారి అన్నట్టు, అంటే జస్ట్ నేను దానిలో ఏమేం చేయాలి, నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక కాన్సెప్ట్లో విన్ అవుతానా లేదా, ఫస్ట్ ట్రయల్ అయితే చేయాలి, దాని గురించి నాకు పూర్తి అవగాహన రావాలి అని పార్టిసిపేట్ చేశాను. ఆల్మోస్ట్ మా ప్యానెల్ నుంచి నేను విన్ అయ్యాను. సో అక్కడ అనిపించింది, అరే ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారా అని చెప్పేసి అదొక సాటిస్ఫాక్షన్. అంటే జనరల్గా మనం ఒక లైఫ్ లీడ్ చేస్తున్నాము అని అంటే మన రొటీన్ లైఫ్ కాకుండా నలుగురు మనల్ని గుర్తుపడుతున్నారు అని అంటే మనకు అదొక హ్యాపీనెస్ కదా. సేమ్ అలాగే ఈ ఎలక్షన్స్లో అంతమంది నాకు ఓట్లేసి గెలిపించారు అని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే మా ప్యానెల్లో నేను హైయెస్ట్ గెలవలేదు నేను బేసిక్గా, కాకపోతే మా ప్యానెల్లో హైయెస్ట్ ఓట్స్ వచ్చింది నాకు అని అంటే అది నాకు ఒక అచీవ్మెంట్ లాగే అనిపించింది. మళ్ళీ ఇంకా సోషల్ మీడియాలో అయితే మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట, మేడం మీరు చాలా లక్కీ మేడం అలా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే గుర్తుపడుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎవరైనా ఏం కోరుకుంటారో బేసిక్గా నలుగురు గుర్తుపట్టాలి, ఒక మంచి పేరు ఉండాలి అని. సో అది ఉంది కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే, జనరల్గా కేసెస్ వస్తుంటాయి, లవ్ కేసెస్. అమ్మాయి అయితే తను తప్పు చేయని, తను మోసం చేయని, చీట్ చేయని, అమ్మాయిది రైట్ ఉంటుంది, తనకే సిస్టమ్ కూడా ఉంటుంది. మరి బాయ్ పరిస్థితి ఏంటి? బాయ్ పరిస్థితి ఏంటి అని అంటే అది కూడా కన్సిడర్ చేస్తాము. అమ్మాయి ఇచ్చినంత మాత్రాన అంటే ఇక్కడ ప్రియారిటీ బేసిస్, అంటే ఉమెన్ అనగానే కొంచెం సెన్సిటివ్. ఇప్పుడు మేల్కి ఫీమేల్కి ఉన్న పిటిషన్స్లో కానీ కంప్లైంట్స్లో కానీ ఉమెన్కి అనేది కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, సెన్సిటివ్గా చూస్తాము. సో ఉమెనే ఇక్కడ అఫెన్స్ చేసింది అని అంటే దానికి ప్రకారము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము కానీ, లేకపోతే తను ఎంతవరకు నిజం చెప్తుంది అనేది, ఇన్ని ఇయర్స్ సర్వీస్లో ఉన్నాము అంటే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అండ్ బాగా వెల్ ట్రైన్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అనలైజ్ చేసుకోగలుగుతాం ఈజీగా తను నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని చెప్పేసి. కానీ అమ్మాయిలకే చట్టాలు ఉన్నాయి, అబ్బాయిలకి లేదు అని మాత్రం కాదు. అబ్బాయిలు కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు కూడా న్యాయంగా ఎంక్వైరీ చేసి జస్టిస్ అనేది సర్వ్ అవుతుంది అని చెప్పి నా ఫీలింగ్. బేసిక్గా అబ్బాయిలు అసలు వెళ్ళరు, అది మిస్టేక్ అక్కడ అంటారు. సో అబ్బాయిలు అందుకే రమ్మని చెప్తున్నా, మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఈవెన్ మీకు ఎలా జరిగిందో అమ్మాయిల మీద కూడా సేమ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని కేసెస్ కొందరు అబద్ధాలు చెప్తుంటారు, బాగా కవర్ చేసుకుంటూ ఉంటారు ఆ అబద్ధాన్ని, కానీ మనకి ఈజీగా అర్థమైపోతుంటది. మీరు అన్నారుగా సీనియర్ పోలీసు ఉంటారు, అందరు ఉంటారని ఈజీగా అర్థమైపోతుంటది. వాళ్ళ నుంచి నిజం రావాలంటే ఎలా, ఏం చేస్తే వస్తుంది? అవన్నీ సీక్రెట్స్, ఇప్పుడు అవన్నీ చెప్పేస్తే మాకు ఫ్యూచర్ కేసెస్కి కష్టం అవుతుందేమో. కాకపోతే అది కూడా ఆ టాక్టికల్, మాకు పోలీస్గా ఒక ట్రైనింగ్ 1 day 2 days కాదు, 9 months ట్రైనింగ్ ఇస్తారు. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్గా ఎంత స్టేబుల్గా ఉన్నాము, ఒక పర్సన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఎలా ఎంక్వైరీ చేస్తాము అనే దాని మీద కూడా మాకు చాలా క్లీన్ అండ్ క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. కాబట్టి ఒక పర్సన్ అబద్ధం చెప్తున్నారా లేదా అని చెప్పేసి ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు మీరు నా గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పచ్చు నేను. అమ్మో వద్దులే. ఓకే, ఇంకొకటి ఇన్ని కేసెస్ డీల్ చేస్తుంటారు అంటే మీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కేసెస్ చూస్తుంటారు. దాంట్లో ఉమెన్కి సంబంధించి ఏదన్నా ఎమోషనల్గా ఇది అన్యాయం జరుగుతుంది అని అనిపించిందా? బేసిక్గా అన్యాయము న్యాయం అనేది పోలీస్ స్టేషన్లో డిసైడ్ అవ్వదు. పోలీస్ స్టేషన్లో ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం, ఫైనల్గా జడ్జ్మెంట్ వచ్చేది కోర్టులో. అవును. సో ఉమెన్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఫీల్ అవుతాం, అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం పట్ల. నేను రిక్రూట్ అయిన కొత్తలలో ఏదన్నా అమ్మాయి కేసు వచ్చి అమ్మాయి ఏడ్చింది అంటే తనతో పాటు నేను ఏడ్చేసేదాన్ని, అంత సెన్సిటివ్గా తీసుకునే, అరే అమ్మాయికి ఇట్లా జరిగింది అని. ఆ టైంలో ఖచ్చితంగా మా ఎఫర్ట్ అయితే ఇస్తాం మేము, వాళ్ళకి న్యాయం జరిగేటట్టే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటట్టే అన్ని కరెక్ట్గా సీక్వెన్స్ అనేది ఫాలో ప్రొసీజర్ అయిన తర్వాతనే కోర్టుకు అనేది పంపించడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఉమెన్కి అన్యాయం జరిగింది అనే కేసెస్లో మాత్రం ఇప్పటివరకు నేను ఈ 6 years సర్వీస్లో అయితే ఏం చూడలేదు. అంటే అనొచ్చు ఇప్పుడు అందరూ మేము చేసుకుంటారు, మొత్తం అన్యాయమే జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేయరు అని. యాక్చువల్గా పోలీస్ అనేది లా ప్రకారమే, ఒక లా ఎలా అయితే లాలో ఏమేమి ఉంటాయో దాని ప్రకారమే ఫాలో అవుతుంది. ఆ ఒక గ్రేస్ పీరియడ్లోనే ఇంకా మన వాళ్ళు కమెంట్స్ అవన్నీ వేసుకుంటారు అనమాట, ఏమని ఇట్లా పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు, టైం ల్యాక్ చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని. ఇప్పుడు 2 personsని సాటిస్ఫై చేయడం ఎప్పుడు
జరగదు. ఇప్పుడు నీకు బాధ అవుతుంది అని అంటే నాకు మంచి అవుతుంది అని అంటే అవతల పర్సన్కి ఖచ్చితంగా బాధ అవుతుంది. అది నువ్వు న్యాయమో అన్యాయమో అనేది ఆ ఒక్క ప్రొసీజర్లో భాగమే పోలీస్ది. జడ్జిమెంట్ మొత్తం ఎప్పుడు కోర్టుదే ఉంటుంది. నిజమే, అది మాత్రం. ఒక్కసారి యూనిఫామ్ పక్కన పెట్టేస్తే మీకు చాలా ఎమోషన్స్ని, ఇలాంటి కేసెస్ని, ఇవన్నీ ఒక ఉంటుంది కదా ఒక మైండ్ థింకింగ్, మీకేమనిపిస్తుంటుంది? అదే చెప్తున్నా కదా, అంటే నేను డిపార్ట్మెంట్లోకి వచ్చాను కాబట్టి అంటే నేను ఇలా సర్వైవ్ అవ్వగలుగుతాను. అంటే దీనిలో ఉండి కొంచెం కాకపోతే ఒక 1-2% అయినా నేను ఉమెన్కి హెల్ప్ చేయగలుగుతున్నానేమో అనిపిస్తుంది. యాజ్ ఏ పోలీస్ యూనిఫామ్ తీసేసి ఉమెన్ లాగా మాట్లాడాలి అని అంటే మాత్రం అనిపిస్తుంది. అంటే వాళ్ళని ఏమన్నా చేసేయాలి, కొట్టేయాలి, వెళ్ళి తిట్టేయాలి, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఓకే, ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ అని కొత్తగా యాప్స్ వస్తున్నాయి. యాప్స్కి కాస్త మళ్ళీ ప్రమోషన్స్, ఈ యాప్స్లలో కేసెస్ కూడా వస్తుంటాయి మీ దగ్గరికి నాకు తెలిసినంత వరకు అయితే. సో ఎలా అవుతుంది, ఏమవుతుంది? వాటి గురించి చెప్పాలి అని అంటే అబ్బాయిలకే చెప్పాలి. మెయిన్గా డేటింగ్ యాప్స్ అనేది అంటే అమ్మాయిలు కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు, కాకపోతే ఎక్కువ మోసపోయేది అబ్బాయిలు అనమాట. సో కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, అంటే బ్యాచ్ ఫుల్ ఇట్లా అమ్మాయి మెసేజ్ చేసింది అనగానే ఎగ్జైట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ టైంలో వాళ్ళకి కాన్షియస్ అనేది ఉండదు. సో ఆ టైంలో ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ఈ ఫ్రాడ్ స్టార్స్కి కూడా అబ్బాయిలు బ్రౌజింగ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేస్తున్నారు, ఏమేం సర్చ్ చేస్తున్నారు అనే డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఆ డేటా తీసుకొని ఇప్పుడు నువ్వు ఒక కాల్ గర్ల్ గురించి సర్చ్ చేస్తున్నావు అంటే ఆ కాల్ గర్ల్కి సంబంధించిన దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తూనే కాల్ చేస్తారు, అదొక హ్యాకింగ్. లేదు నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి సర్చ్ చేస్తున్నావు అని అంటే ఇన్వెస్ట్మెంట్ దాని రిలేటెడే నీకు హ్యాక్ చేస్తారు. సో నువ్వు ఒక అవేర్నెస్తో ఉండాలి. ఏంటి అని అంటే నువ్వు ఏది సర్చ్ చేసినా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్. సో ఈ డేటింగ్ అని చెప్పేసి అన్నారు కదా, రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఒక అబ్బాయి అంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పేసి అనొచ్చు. సో ఏంటంటే తన అమౌంట్ లాస్ అయ్యాడు, సమ్ అరౌండ్ కొన్ని ల్యాక్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది. సో ఇనిషియల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఏంటి అంటే జరిగింది, అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్కి రావడానికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక సార్ట్ ఆఫ్ ఇదిలో ఉన్నాడు. నేను కూర్చోబెట్టి కూల్గా ఏమైంది, ఏం జరిగిందంటే డేటింగ్ యాప్ మేడం అని చెప్పేసి అంటున్నాడు. అసలు క్లియర్గా చెప్పు అని అంటే నేను ఇట్లా కాల్ గర్ల్ కోసం సర్చ్ చేశాను. సో వెంటనే నాకు ఒక కాల్ వచ్చి ఒక అమ్మాయి మాట్లాడింది. సో నియర్ బై ఏరియా ఏదో లొకేషన్ పెట్టి ఇట్లా రా అని చెప్పేసి అని మాట్లాడి దానికన్నా ముందు పేమెంట్ చేయమని చెప్పింది. నేను పేమెంట్ చేసి తను వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తుంటే తను మళ్ళీ కాల్ చేసి ఇట్లా నాకు కొంచెం అమౌంట్ స్ట్రక్ అయిపోయింది, అది వెయ్యి, నేను ఆన్ ది వేలో ఉన్నా అని చెప్పేసి అంటే మళ్ళీ కొంత అమౌంట్ అనేది వేసాడు. ఓకే, మళ్ళీ కొంచెం సేపు తర్వాత అదే అమ్మాయి కాల్ చేసి నువ్వు ఇట్లా మెసేజెస్ అయితే ఉంటాయి కదా బుకింగ్ అదంతా అయినట్టు, ఇట్లా నువ్వు నన్ను బుక్ చేసుకున్నావు కదా, నేను నీ మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి అని అంటే ఒక డిసిప్లైన్ ఒక అబ్బాయి అంటే సాఫ్ట్వేర్లో ఉంటూ ఆ మెసేజ్ తీసుకున్న వెంటనే అంటే నా మీద కేసు అవుతే నా లైఫే స్పాయిల్ అయిపోతుంది అనే ఒక ప్యానిక్, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక తనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట. అట్లా కొన్ని ల్యాక్స్ వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఈ అబ్బాయికి నేను ఏం చెప్తున్నా అంటే ఈ అబ్బాయికి అదే కొంచెం అవగాహన ఉండి అరే ఇది ఇట్లా ఫ్రాడ్ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇతను ముందే వచ్చి కంప్లైంట్ ఇచ్చుంటే కనుక అంత అమౌంట్ అనేది లాస్ అయి ఉండేవాడు కాదు. సో మనం చేసేదే ఒక చిన్న మిస్టేక్, మనం చేసే మిస్టేక్స్ ద్వారానే మనం ఎంతో లాస్ అవుతాం. ఈవెన్ రియాలిటీ లైఫ్లో కూడా చిన్న మిస్టేక్కి దాని తర్వాత ఎంతో రియలైజేషన్ అవుతాం, మరి ఆ రోజు అది చేయకుండా ఉండాల్సింది కదా. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఈ డేటింగ్ యాప్స్లో కూడా ఒకటే చెప్తా, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండండి. పెళ్ళి కాకముందు ఇట్లాంటివి సర్చ్ చేసి అవంతా చేసి అది మీ లైఫ్కే రిస్క్ అవుతుంది. ఆ అబ్బాయి ఏం చెప్తూ వచ్చాడంటే ఆ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం, మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని మా ఫాదర్ దాచుకున్నాడు, సో ఆ డబ్బులు అనేది నేను అలా భయంలో మొత్తం పెట్టేశాను అని చెప్పేసి అన్నాడు. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫీల్ అయ్యానంటే అరే ఒక తండ్రి కొడుకు దగ్గర సెక్యూర్గా ఉంటుంది, అతను ఎడ్యుకేటెడ్ కాదు అని చెప్పేసి కొడుకు మంచిగా చదువుకున్నోడు తెలివైనోడు అని ఈయన అకౌంట్లో వేసిన తర్వాత ఈయన ఇట్లా మోసపోయాడు. సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ 110% చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. అక్కడ నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఇంత చదువుకొని
సైబర్ క్రైమ్ చేసే ఫ్రాడ్స్టర్కి మేము ఎంక్వైరీ చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంట్రాగేషన్ రిపోర్ట్లో వాడి స్టడీస్ వాడిది అడిగితే వాడు ఒక 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 10th ఇంటర్ చదివినోడే ఉంటాడు. కానీ మోసపోయేవాడు బీటెక్ లేదా డిగ్రీలు సాఫ్ట్వేర్లు అని అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఎటు పోతుంది అసలు సమాజం, ఇంత చదువుకొని ఏం లాభం? చిన్న మిస్టేక్ మీరు సర్చ్ చేసేదో కానీ, మీరు షేర్ చేసే ఓటీపీయో కానీ, మీరు ఏదైతే ఇప్పుడు ఒకటి దీని ద్వారా నేను ఇంటర్వ్యూ ద్వారా ఒక అవేర్నెస్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, మీరు జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారు. సో ఆ సర్చ్ చేసిన తర్వాత మీకు కాల్స్ వస్తుంది, మీరు డైరెక్ట్గా ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళు, అంటే ప్రతిదీ మధ్య బద్ధకం కూడా అయిపోయింది. ఆన్లైన్లో సర్చ్ చేసుడు, ఏది కావాలన్నా ఫుడ్ ఆన్లైన్, ప్రతిదీ ఆన్లైనే. ఆ ఆన్లైన్ ప్రాసెస్లో ఫ్రాడ్ కూడా అంతే విధంగా జరుగుతుంది. సో జాబ్ అని సర్చ్ చేస్తున్నావా, నీకు జాబ్ ఫ్రాడ్ కాల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది జెన్యూన్ అని నువ్వు నమ్ముతున్నావు అని అంటే నువ్వు మోసపోయినట్టే. అంటే ప్రస్తుతం ఆ సైబర్ క్రైమ్ని అరికట్టే వరకన్నా కనీసం జనాలు జాగ్రత్తగా ఉంటే డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు. కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్, హాస్పిటల్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే డబ్బులు తెప్పించడం పోలీసుల బాధ్యత కాదా అని అంటారు ఈజీగా. నువ్వు పోగొట్టుకున్నావు అని అంటే దాన్ని తెప్పించడానికి యాజ్ ఏ లా ప్రకారమే వెళ్ళాలి అని అంటే ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో నువ్వు ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది పోలీస్ మీద వేసేస్తున్నావు, అరే పోలీసు వాళ్ళు ఇప్పిస్తలేరు అని. కానీ నువ్వు ఏదన్నా ఇప్పుడు ఒక జస్ట్ నార్మల్గా ఒక మనం ఏదో ఫ్రూట్ సలాడే చేసుకుందాం అనుకున్నాం, ఫ్రూట్ సలాడ్ నీ కళ్ళ ముందు వచ్చేది కదా, అదేం నార్మల్గా ఫ్రూట్ అనేది గ్రో అవ్వాలి, దాన్ని తేవాలి, కట్ చేసి నీది నువ్వు తినాలి. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా అంతే, ప్రతి కోణం నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాతనే నీకు ఒకటి అనేది ఇస్తాం. మనం ఏదో సినిమా ఉండేది 3 గంటలు, 3 గంటలలో ఇన్వెస్టిగేషన్ మొత్తం చూపించేస్తాడు. సో అదే మైండ్లో పెట్టుకొని అరే పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరురా అని చెప్పి పోలీస్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎప్పుడు. సో అదొక్కటి నేను చెప్పగలుగుతా, సైబర్ క్రైమ్ గురైన వాళ్ళు కొంచెం ఓపిక పడితే మీ అమౌంట్ హోల్డ్ అయితే కనుక ఖచ్చితంగా రీఫండ్ అనేది వస్తుంది, త్రూ కోర్ట్ అనేది ఇప్పించగలుగుతాం. కానీ నేనేమంట, ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి టైం అవుతుంది. నీకు ఆ డబ్బులు ఎంత యూజ్ అవుతుందో, అంటే నీకు ఎంత ఎమర్జెన్సీ ఉందనేది నీకే తెలుసు. కాబట్టి ఇలాంటివి సర్చ్ చేయకుండా నెగ్లిజెన్స్గా మన డేటా అనేది ప్రతి యాప్స్లో ఇన్స్టాల్ చేసేసుకొని, ఎవరో కాల్ చేసి నీకు ఈ యాప్ ఇన్స్టాల్ చేయనంటే ఇన్స్టాల్ చేసేసుకొని, అంటే మన దగ్గరే తప్పు ఉంది సైబర్ క్రైమ్స్లో అని అయితే చెప్తాం. అవును. ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సెస్ ఈ యాప్స్ గురించి చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఫేక్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, రమ్మీ అని ఇలాంటి యాప్స్, వాటిలలో కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఉన్న ఫాలోవర్స్ కూడా ఫాలో అయ్యి యాప్ డౌన్లోడ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి అది బ్యాంక్ లింక్ చేసేసి ఇలాంటి ఫ్రాడ్ కూడా జరుగుతున్నాయి. బేసిక్గా ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అదొక ఇన్కమ్ సోర్స్. సో ఇన్కమ్ నాకు తెలిసి నేనైనా నువ్వైనా ఇన్కమ్ వస్తుంది అని అంటే అదొక మంచి వేలో వస్తుంది అని అంటే వదులుకోము. సో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నందుకు వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఒకటి చెప్తా, వాళ్ళు ఒక అంటే జనాలకి ఎంత మోసపోతున్నారు అనే ఒక అవేర్నెస్ ఉంటే కనుక అది కరెక్టా కాదా అని తెలుసుకొని ప్రమోట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. అండ్ వాళ్ళు ప్రమోట్ చేసినారు కదా, వాళ్ళు చేసినారు కదా అని చెప్పేసి నువ్వు బ్లైండ్గా నమ్మి నువ్వు నీ డబ్బులు పోగొట్టుకుంటున్నావు కదా. ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అయింది ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇక్కడ ఇన్కమ్ అనేది పోతుంది నీ దగ్గర నుంచి. సో అదే చెప్తున్నప్పుడు ఆన్లైన్లో నువ్వు ప్రతిది ఏది చూసినా కానీ 1-2 సార్లు అనేది ఆలోచించే స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నా. మేబీ దీన్ని కూడా మనం రాను డేస్లో అరికట్టగలుగుతాం. చాలామంది ఫ్రాడ్స్టర్స్ అనే వాళ్ళదైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని మొత్తం చేస్తున్నారు. కాకపోతే చెప్తున్నా చేసే ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు పోగొట్టుకోకుండా ఉంటే మంచిది అనేది చెప్పగలుగుతా. ఓకే, సింపుల్గా మీరు చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినందుకు చాలా ఎమోషన్స్ చాలా అన్ని క్యారీ చేసుకొని వచ్చారు. సో వాటి గురించి ఏమన్నా మాట్లాడతారా? వాటి గురించి అని అంటే నార్మల్గా నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫాదర్ అదంతా బ్యాక్గ్రౌండ్ చాలా లో నుంచి మేము వచ్చినాము. కష్టాలు అంటే అందరూ కష్టపడే వస్తారు, దానిలో నేను సేమ్ అందరిలాగే కష్టపడి జాబ్ సంపాదించి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఇక్కడ నేను చేయగలిగింది ఏంటి అని అంటే ఇట్లా అంటే నా కాలేజ్ ఫీజు కూడా నాకు ఒక పర్సన్ ఎవరో పే చేయడం వల్ల నేను చదువుకొని నేను డిగ్రీ అనేది సాధించి తర్వాత జాబ్ అనేది చేశాను.
సో ఇట్లా ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయితే నేను ఉంటా. వాళ్ళకి అంటే సజెషన్స్లో కానీ అట్లా ఇస్తూ ఉంటా. బేసిక్గా ఎవరైనా కంప్లైంట్స్ నా దగ్గరకు వస్తే వాళ్ళకి అంటే మోరల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నా నుంచి ఉంటుంది. ఫైనాన్షియల్ అంటే నేను అంత స్టెబుల్ కాదు, కాకపోతే మనము రైట్ టైంలో కొన్ని చెప్తారు కదా, ఆ రైట్ టైంలో వాళ్ళకి ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందో తెలీదు. ఆ విధంగా అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటా. ఓకే, మీరు అంటే నేను ఇంతకుముందు గతం ఇంటర్వ్యూస్ చూసుకున్నంతవరకు కన్సీవ్ అయినాక కూడా మీరు అసలు ఆగకుండా ట్రైనింగ్ కోసం వెళ్ళేసి వచ్చారు. అంటే ఆ బాండింగ్ అనేది చిన్న అప్పుడే అవుతుంటది కదా, ఆ బాండింగ్ చాలా మిస్ అయిపోయి ఉంటారు కదా, ఆ ఎమోషన్ని. సో బేబీని వదిలి వెళ్ళడం అనేది అది చాలా ఎమోషనల్ పార్టే. కాకపోతే ఏంటంటే ఒక హ్యాపీయెస్ట్ పార్ట్, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఎదుగుతున్నాము అని అంటే అదొక మంచికే. అంటే నా పర్సనల్ లైఫ్లో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, ప్రొఫెషనల్గా కూడా మనం ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ వెళ్తున్నాము అని అంటే మనం ఇంకా బెటర్గా సర్వ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదన్నీ పెట్టుకొని ఓకే ఐ హ్యావ్ టు గో అని చెప్పేసి వెళ్ళేసి వచ్చా. ఓకే, ఇప్పుడు హోమ్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు, కానీ బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయి అందరివి. సో వాళ్ళంతా వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా గెటిన్ అయ్యి బయటికి రావాలా, ఎలా ఏంటి? బయటికి రావాలి అని అంటే నేను ఒక్కటే చెప్తా, అంటే వాళ్ళని వాళ్ళు నమ్మాలి ఫస్ట్. అంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు. బేసిక్గా ఇప్పుడున్న అమ్మాయిలు కూడా ముందుకు వచ్చారు అని అంటే వాళ్ళు ధైర్యంగా స్టెప్ వేశారు కాబట్టి ముందుకు వచ్చి ఏదైనా చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే అరే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది నాకు లేదేమో అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ అనేది చేసుకుంటారు. అలా చేసుకోకుండా ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకొని నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చి సర్వైవ్ అవ్వగలుగుతావు. ఓకే, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అంటారా? కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇంతకుముందు అసలు ఇలా మాట్లాడడానికి కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అయితే ఒకసారి ఏమైందంటే ఇట్లా మాట్లాడే ఛాన్స్ వచ్చినా కానీ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరేమనుకుంటారో అని చెప్పి, ఫస్ట్ ఎవరేమనుకుంటారో అనేది నీ బ్రెయిన్లో నుంచి తీసేసావు అని అంటే అదే నీ సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి అంట. నేను మాట్లాడితే ఎవరేమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా కమెంట్ చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా ఇట్లా అనుకుంటారేమో అంటే నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది, ఎక్కడికి వెళ్ళలేవు. ఎవరేమనుకున్నా పర్లే, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, యాజ్ ఏ ఉమెన్ నేను నా పేరెంట్స్కి నా హస్బెండ్కి ఆన్సర్ ఇచ్చుకున్నంత వరకు, అంటే వాళ్ళ ముందు నేను తలదించుకొని ఉండే పరిస్థితి వచ్చిందంటే నేను ఫెయిల్యూర్. వాళ్ళ దగ్గర నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నాను అంటే అదే నా సక్సెస్. సో ఎవరికైనా ప్రతి ఉమెన్ లైఫ్లో ఇదే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. హస్బెండ్కి పేరెంట్స్కి సమాధానం చెప్పుకొని ఉండగలుగుతున్నారు అని అంటే వాళ్ళు ఒక సక్సెస్ అయినట్టే, వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. లేదు నువ్వు వాళ్ళ దగ్గర పానిక్ అవుతున్నావు, వాళ్ళకి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంది అని అంటే అది నీ అంటే పడిపోవడానికి ఇది అని చెప్పేసి చెప్పచ్చు. కానీ దీనికి మేజర్గా సపోర్ట్ అనేది ఉండాలి. హస్బెండ్స్ నుంచి సపోర్ట్ ఉంటేనే ఒక ఉమెన్ ఏదన్నా చేయగలుగుతుంది. హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదు అని అంటే ఉమెన్ ఏదీ చేయలేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇంకా డైవర్స్ వాళ్ళు కానీ అట్లా ఇట్లా ఇండిపెండెంట్గా ఎదుగుతారు. వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్టే చెప్పాలంటే. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్తోనే ఎదగడం వేరు, ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండి ఎదగడం వేరు. అంటే కొన్ని రీజన్స్ ప్రకారం మరి ఏదో రీజన్స్ ప్రకారం డివైడ్ అయితే అయిపోతారు, కానీ ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రతిదీ ఫేస్ చేస్తూ ఎదుగుతారు కదా, వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ కేసెస్లలో చాలా వరకు కొన్ని కేసెస్ పెండింగ్లోనే ఉండిపోతుంటాయి. మిస్సింగ్ కేసెస్ కానీ ఇంకా ఏదన్నా హెరాస్మెంట్ కేసెస్ కానీ, వాటి ఎలా అంటే లా ప్రకారం వెళ్తారు కాబట్టి అలా పెండింగ్ ఉండిపోతుంది అంటారా? పెండింగ్ ఉండిపోతుంది. కాకపోతే కొన్ని రీజన్స్ అంటే మిస్సింగ్లో మనకి అన్ని ట్రాజడీ మిస్సింగ్సే ఉండవు. కొన్ని ఎలా అంటే అంటే వాళ్ళు తెలిసి చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ దాన్ని వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు ఏంటంటే వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఫైల్ చేసేస్తారు. సో వాళ్ళు ఏంటి అంటే నాకు వెళ్ళాలని లేదు అంటే బేసిక్గా మ్యారీడ్ ఉమెన్స్లో తీసుకుంటే నేను వెళ్ళి ఉండలేను సార్, నేను రాలేను సార్ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ వీళ్ళకేమో వాళ్ళని ఎట్లనే పిలిపియండి సార్ అది ఇది అని చెప్పేసి అని అంటారు. అట్లాంటి కొన్ని కేసెస్లో ఏంటంటే అక్కడ ఉమెన్ ఆమెకి సపోర్ట్ చేయాలి.
ఇటు యాజ్ ఏ కంప్లైనెంట్ వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అట్లాంటి కేసెస్లో కొంచెం ల్యాగ్ అనేది అయితే ఉంటుంది. ఫైనల్గా దానికి మళ్ళీ మాకు గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రతి కేసు మిస్సింగ్ కేసు కానీ కిడ్నాప్ కేసెస్ కానీ అట్లాంటివి ఇమీడియట్గా ఈ పీరియడ్లోపే క్లోజ్ చేయాలి, అంటే డిటెక్షన్ చేసి క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అట్లా లాంగ్ పెండింగ్ ఉన్న మిస్సింగ్ కేసెస్ అయితే ఏం లేవు అనుకుంటున్నా. ఓకే, ఈ ఉమెన్స్ డే అంటే యాజ్ ఏ ఉమెన్గా మీరు ఏం చెప్తారు? యాజ్ ఏ ఉమెన్గా అంటే ఉమెన్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ అని చెప్తా. ఉమెన్ అని అంటే ఫస్ట్ మనల్ని తక్కువ చేసేసుకుంటామేమో అనిపిస్తుంది. అరే ఉమెన్ అని నేను చెయ్యలేనేమో, నేను సాధించలేనేమో అని చెప్పేసి. ఒకవేళ నేను చేయలేను, ఫస్ట్ నేను పోలీస్లోకి వస్తుంటే కూడా చాలామంది అన్నారు పోలీస్లోకి వెళ్తున్నావా, అరే పోలీస్ ఎట్లుంటుంది అని చెప్పేసి అనేటోళ్ళు. కానీ నేను నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే నాకు జస్ట్ నేను అప్పుడు స్టడింగే, తర్వాత నేను జాబ్ చేయాల్సిందే. అదేదో పోలీస్నే నేను ఒక ప్రొఫెషన్ లాగా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు. నేను ఎందుకు వెళ్ళకూడదని డేర్ చేసి వచ్చాను అండ్ ఈరోజు ఇలా ఉన్నా. సో దీనికి ఒకటే నా కాన్ఫిడెన్స్, నా నమ్మకం, నిన్ను వెళ్ళి ఏదన్నా చెయ్యాలి అని చెప్పేసి. సో అలా మీ ఉమెన్ కూడా ఎలా అంటే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని వాళ్ళు ఏదైనా చేయగలుగుతాం అని ఒక స్టాండర్డ్ అనే థింకింగ్ వాళ్ళకు ఉంటే కనుక ఏదైనా సాధించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దీనా గారు అండ్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చినందుకు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాము మీ లైఫ్ స్టైల్ కోసం పర్సనల్గా. ఇప్పుడు కాబట్టి మనకి కొన్ని యూనిఫామ్లో వచ్చారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు రూమర్స్ కామెంట్స్ వస్తుంటాయి, పిన్ చేస్తుంటారు, మీకు ఎలాంటివి వస్తుంటాయి? నాకు ఎలాంటివి వస్తూ ఉంటాయంటే అంటే బేసిక్గా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చేసి అంటే అవేర్నెస్ అనేది చెప్తూ ఉంటాను. అది నా పర్సనల్ రీచింగ్ చాలా ఉంటుంది, అందుకనే అడుగుతున్నాను నేను ఎలాంటివి వస్తుంటాయి అనేసి. సైబర్ క్రైమ్ రిలేటెడ్ అయితే చాలా మంది మాకు పైసలు రావు, మీరు ఇవి ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి అని అంటారు. అదే చెప్పా కదా ఇందాక, పైసలు రావు అని చెప్పేసి నువ్వు కంప్లైంట్ చేయకుండా అక్కడే ఆగిపోయావు అని అంటే రావు. నువ్వు వచ్చి కంప్లైంట్ చేసి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, అసలు ఎంక్వైరీ అనేది ఏ ఫార్మాట్లో చేస్తారు అని చెప్పి తెలుసుకుంటే కనుక వస్తాయి. సో మోస్ట్లీ ఆ నెగిటివ్ కమెంట్సే వస్తాయి. ఇంకొంతమంది ఉంటారు ఏమంటారు, మీరు డ్యూటీ కదా, పబ్లిక్ సర్వెంట్ కదా, మీరు ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు, అవసరమా అని చెప్పేసి అని అంటారు. ఆ వీడియోస్లో నేను ఏం చేస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా జనాలకి, అరే ఇలా కంప్లైంట్స్ అవుతున్నాయి, అవేర్నెస్ అనేది కనీసం ఆ వీడియోస్ ద్వారా అన్నా తెలియాలి. అంటే నా ఉన్న వర్కింగ్ ప్లేస్లో నేను ఒక 30 seconds అనేది జనాల కోసం వర్క్ చేసేదే పబ్లిక్ సర్వెంట్ జనాల కోసము. సో ఇంకా నేను ఒకటే ప్లేస్లో ఉండి జనాలకు రీచ్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తోని నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాను. ఓకే, ఒకవేళ మీకే బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? అంటే నాకు తెలిసినంత ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ప్రొఫెషన్ వరకు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చిన అసలు వెళ్తారా బిగ్ బాస్ కి? అంటే మీకు కూడా ఇన్స్టా పేజ్ ఉంది, ఒక ఇన్ఫ్లుయెన్సరే ఒక పరంగా చూసుకుంటే, ఒకవేళ వస్తే వెళ్తారా అని అడుగుతున్నాను. బేసిక్గా బిగ్ బాస్ ఛాన్స్ అనేది అందరికీ రాదు. సో నాకు వస్తుంది అని అయితే నాకు అసలు ఆ కళలో కూడా ఇది లేదు. అంటే ప్రతిసారి కొన్ని కేటగిరీస్ తీస్తున్నారు కదా, ఒక రైతు అని, ఇంతకు ముందు ఒక లా పర్సన్ ని కూడా తీస్తారు బిగ్ బాస్ 2లో, అలా ప్రతిసారి తీస్తున్నారు. ఒకవేళ మీకు వస్తుందా, వస్తే వెళ్తారా? నాకు తెలిసి పోలీస్ ప్రొఫెషన్ వరకు అయితే బిగ్ బాస్ అనేది అప్రోచ్ అవ్వరు. డెఫినెట్గా ఛాన్స్ వస్తే వెళ్ళడానికి ఎవరు వెళ్ళరు, బిగ్ బాస్ అంటే వెళ్తారు ఖచ్చితంగా. నాకు పర్సనల్గా వస్తే వెళ్తా, కాకపోతే రాదు అనేది గట్టి ఫీలింగ్. కాన్ఫిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఆపర్చునిటీ కదా, ఆపర్చునిటీ వస్తే ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే దానికి కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాలి. కాబట్టి అది యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు అడిగే వరకు కూడా అసలు ఆ థింకింగ్ అనేది నాకు లేదు. ఆలోచిద్దాం, బిగ్ బాస్ ఛాన్స్ నాకు వస్తుందా, రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దీనా గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.